దుర్వాస మహర్షి అంబరీషునితో ఇంకా ఈ విధంగా అన్నాడు. తప్పులోగుని చక్రపావక దాహమున్ బెడబాపి తౌ నొప్పు నొప్పు భవద్ధయారసము ఓ నరేశ్వరా ప్రాణముల్ సెప్ప మున్ములు పోయి క్రమర చేరే ధన్యుడనైతిని నీకెప్పుడున్ శుభం ఏనున్ కోరెదన్ ఇంక పోయేదా భువరా. ఓ రాజా, నా తప్పును మన్నించావు, చక్రాగ్ని వల్ల కలిగిన ఆర్తి నుంచి కాపాడావు. నీ దయారసం ఎంతటిదని పొగడగలను? ఆహా, నీ ఔదార్యం నీకే తగును. రాజా, ఉన్నమాట చెప్పాలంటే నిజానికి నా ప్రాణాలు పోయి నీ దయవలన తిరిగి వచ్చాయనే భావిస్తున్నాను. ధన్యుణ్ణయ్యాను. నీకు ఎల్లప్పుడూ సర్వ శుభాలు కలగాలని ఆశిస్తున్నాను. నాకు సెలవిస్తే వెళ్ళి వస్తాను అన్నాడు మహర్షి. అని చెప్పి దూర్వాసుండంబరీషుని దీవించి కీర్తించి మింటి తెరవున బ్రహ్మలోకమున గుంజనియే. ఆ విధంగా చెప్పి దుర్వాసుడు అంబరీషుని ఆశీర్వదించి అభినందించి ఆకాశ మార్గం గుండా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఋషి కష్టాన్ని మాన్పడానికి నేనెంతటి వాణ్ణి, అంతా శ్రీహరి ప్రభావం అని మనస్సులో తలచి దుర్వాసుడు భోజనం చేసిన తర్వాత మిగిలిన పవిత్రమైన వంటకాన్ని అంబరీషుడు భుజించాడు. శ్రీహరిని సేవించే భక్తులకు బ్రహ్మ పదవి మొదలైన భోగభాగ్యాలన్నీ నరకంతో సమానమైనవేనని తలంపుతో అంబరీషుడు రాజ్యం పట్ల మోహాన్ని మానుకొని విరక్తుడై కామాది అరిషడ్వర్గాన్ని జయించిన అంబరీషుడు తనకు సాటి వచ్చే కొడుకులను పిలిపించి రాజ్యభారాన్ని వారికి అప్పగించి పిమ్మట శ్రీహరి కటాక్షాన్ని పొంది తపస్సు కోసం అడవికి వెళ్ళాడు. ఫలశ్రుతి. సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో ఈ విధంగా అన్నాడు. ఈ అంబరీష చరితము తీయంబున విన్నా చదువాధి సంపన్నుడై ఉండును, భోగపరుండై ఉండును, నరుడు పుణ్యుడై ఉండును నృపా. ఓ రాజా, అంబరీషుని చరిత్రను ఆసక్తితో విన్నా చదివినా నరుడు బుద్ధిమంతుడై ఉంటాడు, భోగపరుడై ఉంటాడు, పుణ్యాత్ముడై ఉంటాడు. స్వస్తి.